హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ కీలక జీవో విడుదల పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు అత్యవసర వైద్య అవసరమైనప్పుడు గుర్తింపు పొందిన హాస్పిటల్లోనే కాకుండా గుర్తింపు లేని హాస్పిటల్స్ లో కూడా వైద్యం చేయించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక జివో ఎంఎస్ నెంబర్ 159ని 2014లో ప్రభుత్వం కొన్ని సూచనలతో విడుదల చేసింది. అయితే గుర్తింపు లేని ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న పెన్షనర్లు తమ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను ఏ విధంగా పంపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పంపే విధానము. ఉద్యోగులు లేదా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలు పంపేటప్పుడు చికిత్స పొందిన ఆసుపత్రి ప్రభుత్వ గుర్తింపు పొందిందా లేదా అనే విషయాన్ని ముందుగా పరిశీలించుకోవాలి. గుర్తింపు పొందిన ఆసుపత్రికి గుర్తింపు ఉంటే సంబంధిత సర్టిఫికేట్ తో ఈహెచ్ఎస్ లాగిన్ లో మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనను పంపాలి. విశ్రాంత ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా, ఇతర శాఖల ఉద్యోగులు మాన్యువల్ గా సంబంధిత డిఓలకు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత స్క్రూట్నీ జరిగి ప్యాకేజీ ధరల మేరకు ఈహెచ్ఎస్ ట్రస్ట్ వారు ఉత్తర్వులు జారీ చేస్తారు. అనంతరం సిఎస్సి వారు ట్రస్ట్ మంజూరు చేసిన మొత్తంపై మంజూరు చేసిన ఉత్తర్వులు ఇచ్చి డిడిఓ లాగిన్ కి అయితే పంపుతారు. మరి గుర్తింపు లేని ఆసుపత్రి గురించి చూసుకున్నట్లయితే, గుర్తింపు లేని ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనను ఈహెచ్ఎస్ లాగిన్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఈహెచ్ఎస్ వారు ప్యాకేజీ ధరల మేరకు మంజూరు చేస్తారు. అయితే గుర్తింపు లేని ఆసుపత్రిలో చికిత్స పొందినందున మంజూరు చేయబడిన ప్యాకేజీ ధరలో 10% తగ్గించి ఉత్తర్వులు ఇస్తారు. అప్పుడు ఆ ఉత్తర్వుల ప్రకారం విశ్రాంత ఉద్యోగులు మంజూరు చేయబడినటువంటి మొత్తాన్ని పొందడానికి రిలాక్సేషన్ కోసం ప్రతిపాదనలు పంపుకోవాలి. రిలాక్సేషన్ కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే, రిలాక్సేషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ క్రింది పత్రాలను అయితే జత చేయాలి. అసలు మరియు జిరాక్స్ కాపీ సెట్లు, మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలు, చికిత్స పొందిన ఆసుపత్రి జెన్యూనిటీ సర్టిఫికేట్, అలాగే డిఈఓతో బోనఫైడ్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. ఈ పత్రాలతో సిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలి. సదరు ప్రతిపాదనను సిఎస్సి వారు ప్రభుత్వానికి పంపి ఆర్థిక శాఖ అనుమతి అనంతరం మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు. గమనిక: గుర్తింపు పొందిన ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటే ట్రస్ట్ నుంచి ప్రొసీడింగ్స్ మంజూరైనప్పుడు సంబంధిత డిఈఓ ద్వారా ట్రెజరీ బిల్లు పెట్టి క్లెయిమ్ చేసుకోవచ్చు. గుర్తింపు లేని ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే ట్రస్ట్ నుంచి మంజూరైన తర్వాత మరలా ప్రభుత్వానికి ఆర్థిక శాఖ అనుమతి కోసం అయితే దరఖాస్తు పెట్టుకోవాలి. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పొందడంలో పెన్షనర్లు ఎదుర్కొనే సమస్యలు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పొందడంలో పెన్షనర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో వాటిలో కొన్ని ముఖ్యమైనవి. ట్రస్ట్ వారు బిల్లులపై రిమార్క్ పెట్టినప్పుడు ఆ సమాచారం కేవలం డిఈఓలకు మాత్రమే వర్తిస్తుంది. పెన్షనర్లకు తెలియకపోవడం వల్ల బిల్లుల ప్రాసెసింగ్ ఆలస్యం అవుతోంది. విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలా వరకు తమ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను చిన్న చిన్న సమస్యలతో సమర్పించగలుగుతున్నారు. కానీ ఇతర శాఖల ఉద్యోగులు బిల్లులు సమర్పించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది పెన్షనర్లు ఉచిత వైద్యం అందక సొంత డబ్బులతో వైద్యం చేయించుకుంటున్నారు. అయినా కూడా క్లెయిమ్ పొందడంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సంబంధిత డిఈఓలు సంతకాలు పెట్టడంలో జాప్యం చేస్తూ ఉన్నారు. సమస్యలకు గల పరిష్కారాలు ఇప్పుడు చూసుకున్నట్లయితే, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ఈ క్రింది చర్యలు అయితే తీసుకోవాలి. ట్రస్ట్ వారు బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత డిఈఓతో పాటు పెన్షనర్లకి కూడా వ్యక్తిగతంగా పంపాలి. బిల్లులు పొందే విధానంలో ట్రస్ట్ వారు మార్పులు తీసుకొచ్చి మొత్తం డబ్బును పొందడానికి అవకాశం కల్పించాలి. దీనికోసం పెన్షనర్ల సంఘాలు కృషి చేయాలి. సంఘాలు సంబంధిత విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి చేరవేసేలాగా ప్రయత్నం చేయాలి. ఈ విధంగా గుర్తింపు పొందిన లేదా గుర్తింపు లేని ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకున్న తర్వాత బిల్లులను సమర్పించి రియంబర్స్మెంట్ పొందవచ్చు. అయితే బిల్లులు సమర్పించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, అవసరమైన పత్రాలను జత చేయడం చాలా ముఖ్యం అండి.